ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ మంత్రుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఈ కేబినెట్ కూర్పులో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయి. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారున్నారు కేబినెట్ లో. ఇక 3 మహిళలకు కేబినెట్ లో చోటు దక్కింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. 7,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 11:27 కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుతో అమిత్ షా భేటీ ముగిసింది. చంద్రబాబు నివాసంలో విందుకు అమిత్ షా హాజరయ్యారు. విందు తర్వాత కీలక అంశాలపై చర్చించారు. 45 నిమిషాల పాటు చంద్రబాబు, అమిత్ షా మంత్రాలు జరిపారు. అర్ధరాత్రి తర్వాత మంత్రుల జాబితాను గవర్నర్ కు పంపించారు చంద్రబాబు. బీజేపీ మంత్రుల విషయంలో స్పష్టత వచ్చాక కేబినెట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి సీఎంతో ముడిపెట్టలేమని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఓయూ హాస్టల్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇటీవల ఓయూ హాస్టల్ ని మూసివేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ప్రతి చర్యకు సీఎంకు ముడిపెట్టలేమని పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బలవన్ నోటిఫికేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆగస్టు 2023న ఆయన టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలుగుదేశం విజయం సాధించడంతో భూమన రాజీనామా చేశారు. ఈ వారంలో ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే G7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొనున్నారు. కేంద్రంలో వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఇటలీలోని బోర్గో ఇగ్నాజియా ప్రాంతంలో జూన్ 13 నుండి 15వ తేదీల వరకు G7 దేశాల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి మోదీ హాజరవుతారు. ఒడిశాలో 24 ఏళ్ల బీజేడీ విజయ పరంపరకు బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గండి కొట్టింది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాహీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఫలితాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ఎంపిక వేటలో పడింది. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం మోహన్ పేరును ఖరారు చేసింది. దీంతో ఆయన రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోయి ఉండేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వారణాసిలో కాంగ్రెస్ నేత అజయ్ రాయ్పై ప్రధాని మోదీ 1.52 లక్షల మెజార్టీతో గెలిచారు. ప్రియాంక పోటీ చేస్తుంటే మోదీ 2-3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోయిడాలోని సెక్టార్ 37లోని ఓ ఫ్యూయల్ స్టేషన్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయపడ్డారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటమిల నుంచి బయటపడి గెలుపు బాట పట్టింది. మంగళవారం గ్రూప్ ఏ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో కెనడాపై గెలిచింది. మొదట మహమ్మద్ ఆమీర్, హారిస్ రవూఫ్ విజృంభించడంతో కెనడా 20 ఓవర్లలో 106 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్ష్యాన్ని పాక్ 17.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది.